నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. 85వ కీర్తన 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 85వ కీర్తన 6వ వచనము. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రాజా. ఈ రీతిగా ఆరాధనలో కూడి మిమ్మల్ని స్తుతించటానికి మీరిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ఈ లేఖనంలోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాన్ని తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీరే మాతో మాట్లాడండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. 85వ కీర్తన 6వ చరణంలో అందరం కలిసి ఒకసారి చదువుదామా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, కోరాహు కుమారులు రాస్తున్న ఈ కీర్తన, వారు ఇశ్రాయేలీలు ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోయారో, అప్పటికి కూడా దేవుడు వారి పట్ల ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ మొదటి 3 చరణాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే పితరులకు పూర్వీకులకు దేవుడు ఏ రీతిగా సహాయం చేశాడో మాకు కూడా ఆ రీతిగా సహాయం చేస్తే బాగుండు అని ఆ తర్వాత వచనాల్లో లేదా చరణాల్లో 4 నుంచి 7 వరకు ఉన్న చరణాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చరణాలన్నిటిల్లో కూడా దేవుని గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉన్నారు. గమనించండి, ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆవిర్భావంలో ఈ యాకోబు సంతతి పట్ల దేవుడు చేసిన మేళ్ళు ఎటువంటి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎటువంటి, అక్కడి నుంచి ప్రారంభమయ్యి ప్రస్తుత తరంలో వారికి దేవుడు ఏ రీతిగా తోడుగా ఉండాలి, దాన్ని బట్టి వారు ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అందుకనే ఈ కీర్తనలో వారు ప్రాముఖ్యంగా ఈ కీర్తన అంతటికి కూడా మూలాధారమైన 6వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు మమ్మును మరలా బ్రతికింపవా? 90వ కీర్తనలో కూడా మోషే రాసిన కీర్తనలో మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది, మేము ఎన్ని సంవత్సరాలైతే బాధపడ్డామో అన్ని సంవత్సరాలకు గాను మమ్మల్ని నువ్వు సంతోష పెట్టాలి అని రాయబడి ఉంటుంది. గమనించండి, 90వ కీర్తన 15వ చరణంలో మనం చూడగలిగితే, నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ఇక్కడేమో మేము సంతోషించేటట్లు మమ్మును తిరిగి బ్రతికింపవా? గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా వారి వ్యక్తిగత జీవితంలో
కుటుంబ జీవితంలో, భక్తి జీవితంలో సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు, కాదను. దాన్ని బట్టి మనిషికి వచ్చే ఉపయోగం ఏంటి అంటే గమనించండి, మనిషి ఉజ్జీవింపబడతాడు. ముఖ్యంగా విశ్వాసంలో విశ్వాసి ఎదుగుతూ ఉజ్జీవింపబడితే అది అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రీతిగా తిరిగి మమ్మల్ని బ్రతికించవా అంటే, తిరిగి మమ్మల్ని ఉజ్జీవింపజేయవా అని ఎలాగైతే కోరహు కుమారులు అడుగుతూ ఉన్నారో, అదే ప్రార్థన, అదే స్తుతి, అదే విజ్ఞాపన ఈ రోజున సార్వత్రిక క్రైస్తవ సంఘము కూడా చేయాల్సిన అవసరత ఉంది. ప్రభువా తిరిగి మమ్మల్ని బ్రతికింపవా, ప్రభువా తిరిగి మమ్మల్ని ఉజ్జీవింపజేయవా. ఎందుకనంటే చాలా చోట్ల మనం ఉజ్జీవం అనే మాటను చదువుతూ ఉంటాం, కానీ దాన్ని అనుభవించటం మాత్రం చాలా అరుదుగా ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మాట అయితే చదువుతున్నాం ఏదో కారణంగా, ఉజ్జీవం అనే మాట, కానీ ఆ ఉజ్జీవాన్ని అనుభవించటం అనేది విశ్వాస జీవితంలో చాలా అరుదైపోయింది. వాస్తవంగా చెప్పాలంటే 21వ శతాబ్దంలో ఉజ్జీవం అనేది కనుమరుకైపోయింది అని చెప్పటంలో నేను చాలా విచారిస్తున్నాను. కారణం ఏంటంటే మనిషి ఆలోచనలకు అనుగుణంగా, ఉద్దేశాలకు అనుగుణంగా మనిషి ప్రయత్నాలు మనిషి చేస్తానే ఉన్నాడు. ఏది చంద్రమండలం మీదకి వెళ్ళాలని, అంతరిక్షంలోకి వెళ్ళాలని, లేకపోతే తన జీవితాన్ని విలాసవంతంగా సుఖమయంగా చేసుకోవాలని చేయని ప్రయత్నం లేదు. వీటన్నిటి నడుమ దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో జీవిస్తున్నామన్న పేరైతే ఉంది, కానీ మనిషి ఉజ్జీవం లేదు. జీవిస్తున్నామంతే. అందుకనే గమనించండి, జీవము వేరు, ఉజ్జీవము వేరు కదా. ఏదో మనిషి అలా బ్రతుకుతున్నాడే కానీ దేవునికి ఇష్టపూర్వకంగా, దేవుని చిత్తానుసారంగా అయితే మనిషి బ్రతకటం లేదు. అందుకనే మనిషి ఉజ్జీవాన్ని చూడలేకపోతా ఉన్నాడు. మనం గమనించగలిగితే 7 సంఘాలలో ఉన్న ఒక సంఘముతో పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఏమని రాస్తూ ఉన్నాడు గమనించండి. మొదటి వచనంలోనే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. గమనించండి, ఈ 7 సంఘాలు ఏ రీతిగా అయితే దేవుని కనుదృష్టిలో ఉన్నాయో, దేవుడు వాటిని పరిశీలిస్తూ ఉన్నాడో, వారి నిమిత్తం ఏ రీతిగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఇందులో ఉన్న లక్షణాలు ప్రతి విశ్వాసిలో కూడా కనబడుతూ ఉంటాయి. ఇందులో ఉన్న గుణగణాలు ప్రతి సంఘంలో కూడా కనబడుతూ ఉంటాయి. కేవలము ఆసియాలో ఉన్న 7 సంఘాలు మాత్రమే కాదు, కొన్ని సంఘాలను పరిశుద్ధాత్ముడు మెచ్చుకున్నాడు. కొన్ని సంఘాల గురించి హెచ్చరించవలసి వచ్చింది, వారి తప్పును చూపించాల్సి వచ్చింది, వారిని సరిదిద్దాల్సి వచ్చింది. ఇక్కడ చూడగలిగితే సార్దీసు సంఘముతో పరిశుద్ధాత్ముడు అంటున్న మాట గమనించండి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకని? దెర్ ఈజ్ నో రివైవల్. ఉజ్జీవము లేదు. జీవం ఉంది, బతుకున్నాం, వస్తువాహన సంపదలు ఉన్నాయి, కానీ ఏం లేదు, ఉజ్జీవం లేదు. అందుకనే దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో చూడలేకపోతా ఉన్నాం. గమనించండి, ఇలాగ సార్దీసు సంఘాన్ని అన్నట్టే ఈ రోజున ఆయన కూడా నిన్ను నన్ను అన్నాడు అనుకోండి, ఏది నీలో ఉజ్జీవం లేదు అని. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఏంటంటే అన్ని విషయాల గురించి మనం శ్రద్ధ వహిస్తూ ఉంటాం, కానీ ఆత్మీయత విషయానికి వచ్చేసరికి, భక్తి విషయానికి వచ్చేసరికి సరిదిద్దబడవలసిన చోట సరిదిద్దబడకుండా ఏమంటాం? నా సంగతి ఎందుకు అంటాం కదా. అలాంటప్పుడు నిర్జీవమైనవి ఎలా పోతాయి మనలో నుంచి? దేవునికి ఆయాసకరమైనవి ఎలా దూరం అయిపోతాయి మనలో నుంచి?
అవన్నీ పోతేనే కదా మనలో ఉజ్జీవం వచ్చేది. గమనించండి, అవన్నీ పోతేనే మనలో ఉజ్జీవం వస్తుంది. అందుకనే అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలని ఆయన తనతో కూడా బ్రతికించాడు. అంటే సువార్త ఎవరికి అవసరం? రక్షించబడని వారికి సువార్త అవసరం. కానీ రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్న వారికి ఉజ్జీవం అవసరం. ప్రతినిత్యం కూడా ఆత్మ నూతనీకరణ చేయబడటం అనేది అవసరం. అనగా పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణానుభవం ఎంత అవసరమో క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచబడటం కూడా అంతే అవసరం. హల్లెలూయా. ఆయన పోలికలోనికి మనం రూపాంతరపరచబడినప్పుడే మనలో ఉజ్జీవం ఉంటుంది. లేకపోతే ఏదో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంటుంది. గమనించండి. అందుకనే చాలా విచారకరమైన సంగతి ఏంటంటే వీరు పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. 85వ కీర్తన మొదటి చరణంలో మనం చూడగలిగితే, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. ఎంత గొప్ప సంగతి ఇది కదా. బానిసత్వంలోకి వెళ్ళిన వ్యక్తి, బందికానాలోకి వెళ్ళిన వ్యక్తి, చెరసాలలో ఉన్న వ్యక్తి బయటికి రావటం అనేది జరుగుద్దా? అసాధ్యం. అలాంటిది తన ప్రజలైన వారు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలోనే ఉండిపోయారు. అటువంటి వారినంట గతంలో ఆయన ఏం చేశాడు? బయటికి రప్పించాడు. వారి దోషాలను పరిహరించాడు. వారి పాపమంతా కూడా ఏం చేశాడు? 2వ చరణంలో కప్పేశాడు. హల్లెలూయా. గమనించండి. అంటే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన మన పాపాలనంతా వీపు వెనక ఇలా వేసాడంట. ఎగ్జాక్ట్గా ఇలా వేసాడు అనుకోండి, తిరిగి కనపడుతుందా అది? ఆయన మన పాపాలని జ్ఞాపకం చేసుకోవట్లా. అటువంటి రీతిగా ఆయన ఏం చేశాడు? వారి పాపం అంతా కూడా ఆయన కప్పివేశాడు. మనం కప్పుకోవటం కాదు, మనం చేసేది ఏంటంటే ఆయన కప్పనివ్వాలి. మనం కప్పుకుంటే ఏమొస్తుంది కదా. అందుకనే గమనించండి, మనము ఒప్పుకోవాలి, ఆయన మనల్ని కప్పాలి. ఇది ఈ క్రమం కనుక మనకు అర్థం కాలేదనుకోండి, ప్రతి చోట ఎలా ఉంటుంది పరిస్థితి? మన అవిధేయతలన్నీ కూడా మనం సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. అందుకనే గమనించండి, ఇవన్నీ జరగాలి. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల అటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా ఏం చేశాడు? ఉగ్రత అంతా కూడా మానేశాడు, కోపాగ్నంతా కూడా చల్లార్చుకున్నాడు. అందుకనే 4వ చరణంలో ఏమంటున్నారు వాళ్ళు? మా రక్షణకర్తయగు దేవా మా వైపుకు తిరుగుము కదా. మా పితరుల పట్ల నువ్వు అలాగా చేశావు, మా పట్ల కూడా నువ్వు అలాగే చెయ్యి. అందుకని గమనించండి, చరిత్ర తెలుసుకోవటం అవసరం. ఎందుకని? చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచిస్తాం కదా. అంటే గతంలో ఏం జరిగిందో అన్న అవగాహన మనకు ఉందనుకోండి, భవిష్యత్ కాలంలో ఏం చేయాలనేది ఇప్పుడు మనం ప్రణాళిక వేసుకుంటాం. అందుకనే చరిత్ర లేకపోతే గతకాలం అనేది పునాది. ఈ పునాది లేకపోతే మనకి భవిష్యత్ అనేది ఉండదు. గమనించండి. అందుకనే కోరాహు కుమారులు సరిగ్గా మాట్లాడుతున్నారు, సరిగ్గా పాట పాడుతున్నారు. ఏమంటున్నారు? గతంలో యాకోబు సంతతికి నువ్వు ఇలాగ చేసావయ్యా, మాకు కూడా నువ్వు అలాగే చెయ్యి. అందుకనే నీ ప్రజలు మరలా సంతోషించాలి అంటే నువ్వు వారిని ఏం చేయాలి? ఉజ్జీవింప చెయ్యాలి. అందుకనే మరలా మమ్మును బ్రతికింపవా. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఈ రోజున సంఘానికి, విశ్వాసికి ఉజ్జీవం అనేది అవసరం. ఏదో ఒక పని, ముమ్మరమైన పని, ఆ పనులు అలాగే కొనసాగిపోతూ ఏదో ఆదివారం వచ్చాము వెళ్ళిపోయాము, ఆహా కాదు అంటే ఏంటి అర్థం? అలా వచ్చాము వెళ్ళిపోయాము అంటే జీవించి ఉన్నామన్న పేరే, అంతేగాని మనలో ఏ క్రియలు కూడా లేవు కదా. విశ్వాసానికి క్రియలు కూడా ఉండాలి కదా. విశ్వాసానికి క్రియలు లేకపోతే అది ఎటువంటి విశ్వాసం అవుతుంది?
మృతం అయినది అయిపోతుంది. అందుకనే గమనించండి, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు మరలా మమ్మును బ్రతికింపవా. అంటే గమనించండి, ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు నూతనంగా రూపాంతరపరచబడాలి. అందుకనే ఈ మారు మనస్సు, పశ్చాత్తాపము, రక్షణానుభవాన్ని మనం నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి ఈ ఫౌండేషన్, ఈ పునాది గనక మనం మర్చిపోయామనుకోండి, పేకమేడలాగానే ఉంటుంది, కానీ చిన్న గాలికి ఆ పేకమేడ ఏమైపోద్ది, కూలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే చాలామంది లోదరన్స్ ఉన్నారనుకోండి, పేరే లోదరన్స్ అంతే, కానీ మార్టిన్ లోదర్ ఏం చేశాడో వాళ్ళు ఎవరికి తెలియదు. ఎంత విచారకరం అది. ఒకవేళ తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఈ తరంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతారు వాళ్ళు కదా. 15వ శతాబ్దంలో ఆర్సియం పోప్ లియో 10 ఉండేవాడు. ఇప్పుడు ఎవరో లియో 14, అప్పుడు లియో 10 ఉండేవాడు. ఆ లియో 10 అరాచకాలను, అంటే వాళ్ళు వాక్య వ్యతిరేక విధానాలు ఏం చేస్తున్నారో వాటన్నిటినీ 95 లిస్టు రాసి తీసుకెళ్ళి చర్చి గోడ మీద మేకి పెట్టి కొట్టాడు. ఇది మీరు చేస్తుంది, ఎక్కడా వాక్యంలో కనపట్టం లేదు, మీరు వాక్యానుసారంగా మీరు జీవించటం లేదు కదా. ఎలా తెలుసుకున్నాడు ఇవన్నీ? విశ్వాసం ద్వారా వాటన్నిటినీ తెలుసుకున్నాడు. వారు పరిశుద్ధ గ్రంథాన్ని కూడా వక్రీకరించి ఏదేదో రాశారు ఆ రోజుల్లో తర్జుమాల్లో. ఇవన్నీ కూడా ఆయన ఖండించాడు. గమనించండి. అంటే ఈ రోజున పేరుకే వాళ్ళు లోదరన్స్ మాట్లాడతారు, మాది తల్లి సంఘం, మేము లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం లేదు, ఇన్ని కబుర్లు చెప్తారు వాళ్ళు. కానీ ఆ మార్టిన్ లూథర్కు ఉన్న విశ్వాసం, ఆ మార్టిన్ లూథర్కు ఉన్న ధైర్యం, గమనించండి, ధైర్యం ఈ రోజున ఏ లూథరంలో కనిపించదు. ఎంతసేపు ఉన్న ఆస్తుల కోసం కొట్టుకోవడం తప్ప, కోర్టులకు వెళ్ళటం తప్ప ఇంకా మిగతా ఏం కనిపించవు వాళ్ళల్లో. ఎందుకని? లూథర్ ఏం చేశాడో వీళ్ళకి తెలియదు కదా. అందుకనే వీటన్నిటిని బట్టి మార్టిన్ లూథర్ చెప్పింది ఏంటంటే మనకి సోలా గ్రేషియా, గ్రేస్ అలోన్, కేవలము కృప మాత్రమే. ఏదో పోప్ ఏదో రాసిస్తే మనం రక్షించబడటం కాదు, కృప ద్వారా మనం రక్షించబడ్డాం, ఇది నిరూపించాడు కదా. గమనించండి, సోలా ఫిడే, ఫెయిత్ అలోన్, కేవలం విశ్వాసము, దీని వల్లనే మనం కొనసాగుతున్నాము. సోలి డి గ్లోరియా, ఆల్ టు ది గ్లోరీ ఆఫ్ గాడ్, అంతా కూడా సమస్తమైన మహిమ కొరకే. ఇవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ఎక్కడ కూడా తనని ప్రొజెక్ట్ చేసుకోవటానికి, ప్రమోట్ చేసుకోవటానికి చూడలేదు. గమనించండి. అందుకనే ఆ రోజున 15వ శతాబ్దంలో ఉజ్జీవాన్ని వాళ్ళు చూశారు. హల్లెలూయా. ఆ వాక్య వ్యతిరేక విధానాలన్నీ కూడా బట్టబయలైపోయినప్పుడు ప్రజలు సత్యాన్ని గ్రహించారు. ఆ రోజున ఆ వాక్య వ్యతిరేక విధానాలన్నిటిని కూడా తిప్పికొట్టేశారు. గమనించండి. అది విటెన్బర్గ్ చర్చ్, జర్మనీలో జరిగిన సంగతి. ఇది జరిగి దాదాపుగా 500 సంవత్సరాలు పైగానే అయిపోయింది కదా. లూథరన్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి 150 సంవత్సరాలు పైగానే అయిపోయింది. కానీ ఆ తర్వాత తరంలో ఉన్న వాళ్ళకి పూర్వీకులు చేసిన త్యాగాలు, వాళ్ళకి ఉన్న దర్శనం తెలియకపోవటం వల్ల వీళ్ళు ఆస్తుల కోసమే పోరాడుతూ ఉంటారు, కానీ ఆత్మల కోసం పోరాడరు. కాబట్టి ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే చాలామంది రోజున చేసే పని ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అన్నమాట. నూజివీడులో రసాలు అంటారు, కానీ నూజివీడులో ఎవడో అమ్మడు కదా, ఇక్కడ అమ్ముకోవటమే. ఏది ఏమంటారు దాన్ని? ప్రభాస్ కాలేజ్ దగ్గర అమ్ముకోవటమే. అది నూజివీడుదైనా మనకు తెలియదు, కానీ దాని పేరేంటి? నూజివీడు రస. ఎక్కడో కర్నూలు దగ్గర బంగినపల్లి, ఎక్కడ అమ్ముకోవటమే. అలాగే ఈ మెథడిస్టులు కూడా అలాగే అయిపోయారు ఈ రోజున. గమనించండి. జాన్ వెస్లీ చేసిన త్యాగం వాళ్ళెవరికి కూడా తెలియదు. అదే 15-16 శతాబ్దంలో జాన్ వెస్లీ తను జీవిత కాలంలో పరిచర్య చేసినన్ని రోజుల్లో 2,50,000 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణం చేశాడు. అంటే సగటున రోజుకి 30 నుంచి 35 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణం చేస్తూ సువార్త చెప్పాడు.
అలాగే తను బ్రతుకున్నంత కాలంలో 4000 ప్రసంగాలు గ్రంథస్థం చేశాడు. ఈ రోజున 100 ప్రసంగాలు ఎవడైనా రాసుకొని నోట్స్ ఎక్కడైనా ఉంటే దాన్ని ఇమీడియట్గా స్పందన ప్రింటర్స్ దగ్గర తీసుకెళ్ళిపోయి ప్రింటింగ్ వేసేసి 100 అమూల్యమైన ప్రసంగాలు. అమ్మేయి 35 రూపాయలకి, అంత అమ్మేయి. అమ్ముకోవటమే పని కదా. అంటే వీడి చెత్త అంతా ఏం చేయాలి జనాలు? రీప్రొడ్యూస్ చేయాలి ఈ చెత్తని. అది చెప్పేదే చెత్త కదా, దాన్నే రీప్రొడ్యూస్ చేయాలి జనాలు. అరే ఆయన పాదాలు పట్టుకొని ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందామని ఎవరికి అనిపించట్లే ఈ రోజున. కానీ జాన్ వెస్లీ ఆ రోజుల్లో 4000 ప్రసంగాలు సిద్ధం చేశాడంట. 80 సంవత్సరాల వయసు వచ్చేస్తున్నప్పుడు అయ్యో రోజుకు 12 గంటల పాటు కూర్చొని నేను ప్రసంగం రాయలేకపోతున్నానని బాధపడ్డాడంట జాన్ వెస్లీ. ఆయనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ని స్థాపించాడు. ఆ మెథడిస్ట్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగారు, అదే మెథడిస్ట్ మిషనరీలు. గమనించండి, ఆ రీతిగా 86-85 సంవత్సరాల వయసు వచ్చేపాటికి అయ్యో ఉదయం 4ంటికి లెగలేకపోతున్నానని బాధపడ్డాడంట. ఆయన 86 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన 5:30కి లెగుస్తూ కూడా అరే 4ంటికి నేను లెగలేకపోతున్నానే అని బాధపడ్డాడు. అంటే గమనించండి, ఆ ఆత్మల భారం ఈ రోజున ఏ మెథడిస్ట్కి ఉంది? ఆ ధైర్యము, ఆ తెగింపు ఈ రోజున ఏ లూథరన్కు ఉంది? ఎందుకు లేదు అంటే ఫౌండేషన్ లేదు, ఆ గతం అనే పునాది లేదు. గమనించండి, వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి గతాన్ని విడిచిపెట్టి ఏదేదో ఆలోచన చేసి ఏదేదో చేద్దామనే తాపత్రయం అన్నమాట. అందుకనే దావీదు పాపం చేసిన తర్వాత నాతాను వచ్చాడు. అంత ధైర్యంగా రాజుని ఎవరైనా ఎదుర్కోగలరా? కానీ నాతాను వచ్చి ఏమన్నాడు? ఒక పిట్ట కథ చెప్తూ, లేదు ఒక ఉపమానం చెప్తూ, ఒక మనిషికి ఈ రీతిగా గొర్రెపిల్ల ఉంది, ఒకటే ఉంది, దారిని పోయేవాడు వచ్చాడు, ఆ ఒక్కదాన్ని అడిగాడు, తీసేసుకున్నాడు. అయ్యో అలా అన్యాయంగా తీసుకోవటం ఏంటి? ఎవరు ఆ మనిషి? ఖచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందంటే ఆ మనుషుడివి. ఆ ధైర్యం ఉందా ఈ రోజున? ఆ ధైర్యం ఏది? పాపాన్ని ఖండించే ధైర్యం కదా, అవిధేయతను ఒప్పుకునే ధైర్యం. నాతానికి పాపాన్ని ఖండించే ధైర్యం ఉంది, దావీదుకు అవిధేయతను ఒప్పుకునే ధైర్యం ఉంది. ఆ మనుషుడు నువ్వే అని కరాఖండికి చెప్పగలిగాడు. అంటే గమనించండి, నాతానికి ఏ ప్రెషర్ లేదు, ఏ ఒత్తిడికి లొంగడనమాట నాతాను కదా. ఈ రోజున విశ్వాసిని ఇది తప్పు అంటే మా సంగతి మీకు ఎందుకు, మేము రాము నుంచి అనే రోజులు. అందుకనే జనాలు ఏమి అనే రోజులు. కానీ అంటే వీడు వెళ్ళిపోతానంటే ఏది 80 స్పీడ్లో వెళ్తానంటే ఇంకా ఇల్లు అనే రోజులు. అంతేగాని అరే నాన్న 80 వెళ్తే బండి కంట్రోల్ అవ్వదురా అని చెప్పేవాడు లేడు ఈ రోజున. ఆ రోజు నాతాను చెప్పగలిగాడు. ఎందుకనంటే నాతాను మీద ఏ ఒత్తిడి లేదు. నాతానికి కనిపించిందల్లా దేవుని దర్శనమే కదా. ప్రవక్త ఉంది ఎందుకు? రాజును సరిచేయటానికే కదా, ప్రజలను నడిపించటానికే కదా. అది చేయకపోతే ఇంకెందుకు అతని పని కదా. గమనించండి, సైట్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, మెటీరియల్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకెందుకు ఆడు ఉన్నట్టు? ఏంటి ఉపయోగం ఆడు ఉండి కదా. ఈ రోజున అలాగ అయిపోయింది పరిస్థితి. అందుకని మనం కూడా సార్దీసు సంఘం లాగానే మృతులుగా ఉంటున్నాము, ఉద్యమం మనలో కనపట్టలేదు. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే ఈ సైలస్ ఫాక్స్ కానీ టిఎల్ ఆస్బర్న్ కానీ వీళ్ళు స్థాపించిన బ్రదరన్ సంఘాలు ఈ రోజున ఆ ప్రేమ బ్రదరన్ సంఘాల్లో కనిపించదు కదా. ఆ సహోదర ప్రేమ బ్రదరన్ సంఘాల్లో మనం చూడం. ఒకవేళ వాళ్ళకి ఈ మాట అంటే కోపం రావచ్చు, కానీ నేను వాస్తవమే మాట్లాడుతున్నా. గమనించండి, ఎందుకని అంటే వాళ్ళు ఏదో విధానంలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వాళ్ళు కనపరుచుకునే విధానంలో వెళ్ళిపోతున్నారు, కాబట్టే దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు కదా. అందుకనే
ఆఖరిగా మార్టిన్ లూథర్ ఏం చెప్పాడంటే సోలా స్క్రిప్చురా, కేవలము లేఖనం మాత్రమే. ఇదే మనకి ప్రామాణికం. వ్యక్తి కాదు, వ్యవస్థ కాదు, కేవలము దేవుని వాక్యమే ప్రామాణికం. అందుకని మనల్ని దేంతోనైనా పోల్చుకోవాలి అంటే కేవలము దేవుని వాక్యంతోనే మనం పోల్చుకోవాలి. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా ఉద్యమం అనేది కనుమరుగైపోతుంది. పోస్టర్లో ఉద్యమం అనే మాట కనపడుద్ది, పాంప్లెట్లలో ఉద్యమం అనే మాట కనపడుద్ది, కానీ మనుషుల్లో ఉద్యమం ఉండటం లేదు. ఎందుకు అంటే మనుషుల దృష్టి సరిదిద్దుకోవటంలో, దేవునితో ఐక్యపరచబడటంలో, దేవుని స్వారూప్యంలోనికి రూపాంతరపరచబడటంలో లేదు కదా. ఇప్పుడు నేను ఉద్యమం గురించి మాట్లాడుతూ ఈ లూథరన్ని, మెథడిస్ట్ని వీళ్ళని ఓటంకించా కదా, వాళ్ళ గురించి నీకెందుకు అనేవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి అవసరంలా, దే డోంట్ నీడ్ కరెక్షన్. వాళ్ళకి దిద్దుకోవడం అవసరం లేదు, ఉన్నదే కప్పుకోవాలి కదా. అది అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనలో ఉద్యమం ఉంది అంటే గమనించండి, మనం సిద్ధపాటు కలిగి ఉన్నాము. ఆ సిద్ధపాటును బట్టి ఏ క్షణమైనా, ఏ సమయమైనా ఆయనతో మనము ఐక్యపరచబడతాము అన్న నిరీక్షణ మనలో ఉండాలి. దీన్ని బట్టే మనము ఉజ్జీవించబడ్డామా లేదా అని మనం అర్థం చేసుకుంటాం. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 2వ అధ్యాయములోనే 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలోంచి మనం చూడగలిగితే అక్కడ ఎఫెసు సంఘం గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుతారా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనురుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, బాగానే ఉంది. దుర్బోధను ఖండించావు నువ్వు, అబద్ధ బోధకులను నువ్వు ఆపేశావు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మనం చూడగలిగితే, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎందుకని? మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. గమనించండి. అందుకనే సహోదర ప్రేమ ఎక్కడైతే లోపిస్తుందో దేవుని ప్రేమ అక్కడ ఉండదు. దాని వలన ఏం జరుగుతుంది అంటే మనము మన ఉజ్జీవాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకని నువ్వు నేను ఉజ్జీవింపబడాలంటే చేయవలసింది ఏంటంటే నిర్జీవమైన క్రియలను మొట్టమొదటిగా మన నుంచి తొలగించుకోవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయములో మనం చూడగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము చూడగలిగితే అక్కడ హిజ్కియా రోజుల్లో ఏ రీతిగా ఉజ్జీవం అనేది ప్రారంభించబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 సంవత్సరాలు, అక్కడ నుంచి ఒక 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత తన పితరుడగు దావీదు చర్య అంతటిని ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆ మొదటి సంవత్సరంలో మొదటి నెలలో ఏం చేశాడు? మొట్టమొదటిగా యెహోవా మందిరపు తలుపులను తెరచాడు, బాగు చేశాడు. యాజకులను, లేవీలను పిలిపించాడు. వారికి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోవాలి, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని మీరు ప్రతిష్ఠించాలి, పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి, నిర్జీవమైనవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే మనలో ఉజ్జీవం. హల్లెలూయా! ఇటువంటి ఉజ్జీవం మనకు అవసరం. ఏది అనవసరమైనది ఉంటుందో, ఏది దేవునికి ఆయాసకరమైనది ఉంటుందో, ఏది దేవునికి అవిధేయతతో కూడినది ఉంటుందో దాన్ని విడిచిపెట్టినప్పుడే మనకి ఉజ్జీవం. అందుకనే పరిశుద్ధ స్థలములో ఏదైతే నిషేధమైనది,
విసర్జించబడింది ఇటువంటివి ఉంటాయో వాటన్నిటిని మీరు బయటికి తీసేయాలి. అప్పుడే మనకు ఉజ్జీవం. ఈ రోజున ఉజ్జీవం అంటే మనం అనుకునే కేవలం ఎగరటమో ఈ కాదు, టెంపోతో పెరిగే గంతులు కాదు. టెంపో తగ్గిపోద్ది, అది తగ్గిపోతుంది. ఈ మధ్య తగ్గిపోతుంది, అంతా టెంపోలోనే ఉంది. అందుకనే అపవాది కూడా అక్కడే కూర్చుంటాడు, ఖచ్చితంగా అక్కడే కూర్చుంటాడు. ఈ మధ్య అపవాది అక్కడతో పాటు యమహాలో కూడా కూర్చుంటున్నాడు. మొన్న జేమ్స్ని గట్టిగా ఇచ్చాడు యమహాలో నుంచి. అంతకుముందే నోవా గారిని ఈ ఆర్కెస్ట్రాలో నుంచి ఇచ్చాడు. అందుకని ఈ రెండిట్లతో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలను ఎందుకు వస్తాయి అంటే, మారు మనసు లేని వాళ్ళందరూ ఈ పరిచర్యలో పాల్గొనడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి మనకి. మరి సేవకుడు ఎందుకు ఒప్పుకుంటాడండి మారు మనసు లేకుండా ఈ పరిచర్యలు అన్నిట్లో అంటే? సేవకుడికి నో ఆప్షన్. సేవకుడి పని ఎంతసేపు ఏంటంటే జాకిలు పెట్టి లేపటమే, నువ్వు తోపు నువ్వు తురువు అని. అప్పుడు హడాము అంటా ఉంటాయి. ఆఖరికి ఏం ఉపయోగం ఉండదు వీటి వల్ల. అది ఈ సోకాల్డ్ ఈ లేనిపోయిన వాటిలన్నిటికి మనం పెట్టుకున్న పేరేంటి? ఉజ్జీవం. మనం పెట్టుకున్నాం వీటికి ఆ పేర్లు, ఉజ్జీవం అని. తర్వాత జరిగేది ఏంటి? వీటి వల్ల ఎంత డ్యామేజ్ జరుగుద్దో తెలుసా? అందుకనే అనుభవజ్ఞులైన వారిని ఎప్పుడైనా అడగండి, మీరు సీనియర్ సేవకులను అడగండి, ఎప్పుడైనా చెప్తారు వీటి గురించి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పరిశుద్ధ స్థలంలో ఏవి తీసేయమంటున్నాడు? 5వ వచనంలో, పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. అప్పుడు హిజ్కియా ఉజ్జీవాన్ని చూశాడు. ఎలాగంట? తన పితరుడైన దావీదులాగా. గమనించండి. అందుకనే మనం ఏ సంఘంలో ఉన్నప్పటికీ ఆ సంఘం యొక్క పునాది మనం తెలుసుకోవాలి. ఆ సంఘం ఆ రీతిగా విస్తరించడానికి ఆ పితరులు పూర్వీకులు చేసిన త్యాగాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాం అనుకోండి, నేల విడిచి సాము చెయ్యం మనం. మనకు కూడా అది అవసరం ఈ రోజున కదా. లోదరన్స్ మార్టిన్ లోదర్ త్యాగాన్ని తెలుసుకోవాలి. మెథడిస్టులు జాన్ వెస్లీ త్యాగాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు ఎంత త్యాగం చేశారంటే గమనించండి. ఈ న్యూ ఇంగ్లాండ్ అంటే అమెరికా ఉజ్జీవానికి కారణం చార్ల్స్ ఫిన్నీ అమెరికాని ఉద్యమంలో నడిపించిన తర్వాత ఎక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు లేవు, ఎక్కడ సినిమా హాల్ లేవు, అవన్నీ ఖాళీ అయిపోయినాయి అంట, మందిరాలన్నీ నిండిపోయినాయి అంట. ఇది కదా ఉద్యమం కదా. 700 కూలి, 1000 రూపాయలు మేస్త్రి సంపాదించేవాడు సాయంత్రం ఎక్కడ లైన్ కడుతున్నాడు? ఇదే ఉద్యమం? అది కాదు. అవన్నీ ఖాళీ అయిపోవాలి, మందిరాలన్నీ కూడా నిండిపోవాలి. ఇది అసలైన ఉద్యమం. చైనాలో గోఫోర్త్ అతను చేసిన పరిచర్యను బట్టి ఎంత ఉద్యమం వచ్చింది కదా. అలాగే వేల్స్లో, అంటే ఇది ఇంగ్లాండ్లోనే మరో ప్రావిన్స్, ఇది ఒక కౌంటీ. ఆ వేల్స్లో ఎంత గొప్ప ఉద్యమం వచ్చింది కదా. వీటిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హిజ్కియా అర్థం చేసుకున్నది ఏంటంటే, పితరుడైన దావీదు ఎలాగైతే దేవుని దృష్టికి యథార్థవంతంగా ఉన్నాడో ఆ యథార్థతను ఇతను కూడా కొనసాగించి దేవుని వైపు అందరినీ కూడా నడిపించాడు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడూ లేని ఇశ్రాయేలీల్లో అంతకు ముందు ఎన్నడూ లేని గొప్ప ఉజ్జీవాన్ని చూశాడు హిజ్కియా. చూడగలిగాడు అంటే నిషిద్ధమైనవన్నిటిని కూడా బయటికి తీసేశాడు. మనము కూడా అటువంటి ఉజ్జీవాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా దేవునికి ఆయాసకరమైనవి మన జీవితంలో నుంచి, మన హృదయంలో నుంచి మనం తీసేసుకోవాలి. ఎజ్రా కూడా గొప్ప ఉజ్జీవాన్ని చూశాడు. 10వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో
మనం చూడగలిగితే గమనించండి, ఎజ్రా చేసిన పని ఏంటి? మొదటి వచనంలో ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎజ్రా ఎప్పుడైతే ఆ రీతిగా సాష్టాంగపడి తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడో ఎక్కడ ఉద్యోగం వచ్చిందో తెలుసా? ప్రజల్లో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు కూడా పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఇది కదా పశ్చాత్తాపం. అర్థం చేసుకుంటున్నారా? ఇది పశ్చాత్తాపం కదా. పక్కోడి కంటే మనం కాస్త గొప్పగా కనిపించామనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వాడికంటే కాస్త తక్కువ కనిపించామనుకోండి, కుంగుదల వచ్చేస్తుంది, అప్పుడు ఏడుపు కూడా వస్తుంది. అది కాదు, ఆ ఏడుపు కాదంట. వీళ్ళు దేని గురించి ఏడ్చారు? వీళ్ళందరూ వారి పాపమును గురించి ఏడ్చారు. దాని వలన వారికి పశ్చాత్తాపం కలిగింది, ఉజ్జీవించబడ్డారు. గమనించండి, ఇది ఉజ్జీవం, ఇది ఉజ్జీవం కదా. స్మోక్ లైట్లును, ఎల్ఈడి లైట్లు, డిస్కో లైట్లు పెడితే వచ్చేది కాదు ఉజ్జీవం. జనం సొమ్ము ఖర్చు పెట్టమంటే నాది కాకపోతే ఢిల్లీ వరకు దిగుతాడంటాడు. ఈ పొగంతా జనం సొమ్మేగా. నువ్వెంతయ్యి, నువ్వంతయ్యి, నువ్వేం చేస్తా? పొగ పెడతా. జనాలు ఏమనుకుంటున్నారు? ఇదే ఉద్యమం అనుకుంటున్నారు, తెలియక. ఇక్కడ ఎజ్రా చేసిన పని ఏంటి? తన పాపాన్ని విడిచిపెట్టుకొని ప్రార్థన చేశాడు. ప్రజలందరూ కూడా అదే పశ్చాత్తాపంలోకి వచ్చారు, ఆ రీతిగా ఉజ్జీవింపబడ్డారు. గమనించండి. అందుకని ఆ తర్వాత 2వ వచనంలో చూడగలిగితే ఆఖరి వాక్యాన్ని చదవండి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ నడవడికను వాళ్ళు దిద్దుకుంటారు. గమనించండి. కారణం ఏంటి? వారిలో ఉజ్జీవము మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా మరి హిజ్కియా కాలములో ఉజ్జీవం, ఎజ్రా కాలములో ఉజ్జీవము కదా. అందుకనే దేవుడు మనకు ఉజ్జీవాన్ని ఇవ్వటానికే ఉన్నాడు. రాయబడి ఉంటుంది యోహాను సువార్త 10వ అధ్యాయములో, దొంగ దేనికి వస్తాడంటే, దేనికి వస్తాడు? దోచుకోవటానికి, ఇంకా హత్య చేయటానికి, నాశనము చేయటానికి వస్తాడు. కానీ దేవాది దేవుడు ఆయన ఎలాగొచ్చాడు? గొర్రెల కాపరిగా వచ్చి ఆయన మనకి జీవాన్ని, అది కూడా ఎలాగివ్వటానికంట? సమృద్ధిగా. హల్లెలూయా. సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఇది అవసరం మనకి. ఆ సమృద్ధి జీవాన్ని బట్టే మనము ఉజ్జీవింపబడతాం. లేదు అంతే, గమనించండి, ఖచ్చితంగా ఆత్మీయతలో చల్లారిన స్థితిలో ఉంటాం. ఇది ఏ విశ్వాసికి కూడా మంచిది కాదు. ఎందుకనంటే సంఘాల్లో ఒక సంఘంతో ఆయన ఏమన్నాడు? అయితే నువ్వు చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉన్నావు అనుకు ఏం చేస్తాడు ఆయన? ఉమ్మేస్తాడంట. ఇక ఉమ్మేసిన తర్వాత దాన్ని ఎవరైనా తీసి మళ్ళీ పర్సులో పెట్టుకుంటారా ఏంటి? ఆయన కూడా వన్స్ విడిచిపెట్టాక ఇంక పట్టించుకోవడానికి అర్థం. అది ఆ పరిస్థితిలో మనం ఉండకూడదు. గమనించండి. అయితే చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి. ఆత్మీయతలో చల్లారిన స్థితిలో ఉన్నాము అంటే మనలో ఉజ్జీవము లేదు. అందుకనే మనం ఉజ్జీవింపబడలేదు. గనుకనే అనేకమైన రుగ్మతలకు, మానసిక శారీరక రుగ్మతలకు మనం లోనైపోతూ ఉంటాం. గమనించండి. ఎప్పుడైతే మనలో ఉజ్జీవం ఉంటుందో, ఎలాగొస్తుందని చెప్పాను ఉజ్జీవం? పశ్చాత్తాపము, పాపక్షమాపణ, రక్షణ అనుభవాలు. ఇక్కడ నుంచి రూపాంతరం అనే అనుభవం. ఏది? ఆయన పోలికలోకి మనం రూపాంతరపరచబడే అనుభవం. ఈ అనుభవాలు మనలో ఉన్నప్పుడు మనము ఉజ్జీవింపబడతాం. అప్పుడు మనలో పరిశుద్ధాత్మ అగ్ని నిలిచి ఉంటుంది. హల్లెలూయా. గమనించండి. పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉందనుకోండి, కదా, స్టవ్ మీద మంట వస్తుంది, ఈగ వాలుద్దా? మంట రావట్లేదు, స్టవ్ చల్లారిపోయింది, ఈగలు
ఇప్పుడు అర్థమైందా మీకు? మనం కూడా ఉజ్జీవంతో రగిలిపోతా ఉంటే ఎవడో ఏమీ చేయలేడు కదా. రాత్రి వచ్చి పడుతుందండి 1 గంటకి, నువ్వు టైం చూసే ధ్యాస ఉంది కానీ ఏం పడుతుందో చూసే ధ్యాస లేదా నీకు? ఏం పడుతుంది? లోపల ఫైర్ లేదండి. లోపల ఫైర్ ఉంటే ఎందుకు భయపడతాం మనం కదా. అవి పడవ వచ్చి నీ పిచ్చి నీ ఎర్రీ కాకపోతే ఏయో తెలంగాణ కట్టు కథలు మా చెప్తే ఎలాగా, నేను తెలంగాణ వెళ్తాగా, నాకు తెలియదు ఏంటి ఏమొచ్చి పడతాయో. అందుకనే లోపల ఉండాలి ఏది? ఉజ్జీవం. ఆ ఉజ్జీవ జ్వాలలు నీలో రగులుతూ ఉంటే ఏవి వచ్చి పడవు. అర్థమైంది ఆడవాళ్ళకి? ఏమర్థమైంది? స్టవ్ ఎలాగ ఉండాలి ఇప్పుడు? మండుతూ ఉండాలి. దేంతో? ఉజ్జీవంతో. హల్లెలూయా. ఆత్మ కూడా నిరంతరం మండుతూ ఉండాలి. మండుతూ ఉన్నప్పుడు ఏమి అర్ధరాత్రులు మనోళ్ళు మీటింగులు పెట్టుకొని పాట ఇవ్వకపోతే ఫీల్ అవుతారుగా. ఈ పాట వాళ్ళతో వచ్చిన బాధ ఇదే. వాళ్ళు పాడేది ఒక్కటే, ఎక్కడికి వెళ్ళినా అది ఒక్కటే, వాళ్ళకి వచ్చింది అది ఒక్కటే అని డౌట్ వస్తుంది నాకు. వీళ్ళు పాడి 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 9:30, 10 వరకు పాడతారు, వచ్చేదే 8కి. ఇప్పుడంటే కొద్దిగా కరువు పనులకి వెళ్తున్నారు కాబట్టి 7:30కి 7ంటికి వస్తున్నారులేండి. అంతకుముందు అయితే పొలం పనులకి వెళ్ళి, మిరప తోటలకు వెళ్ళి, మల్లెపూ తోటల్లో పూలు తీయడానికి వెళ్ళి వీళ్ళు 8ంటికి వచ్చి 10 వరకు పాట పాడి నాలాంటి అభాగ్యుడికి 10ంటికి ఇస్తారు టైం. అక్కడి నుంచి నేను 1 గంట. ఆ తర్వాత విజ్ఞాన ప్రదర్శన చేయాలిగా స్థానిక సంఘ కాపరి. నేను చెప్పిన దాని మీద మళ్ళీ 2 పాయింట్లు ఆయన చెప్తే మా అయ్యగారికి చాలా తెలుసు అనుకుంటారు స్థానిక సంఘం. ఏం చెప్పలేదనుకో నేను గొప్ప అవ్వకూడదు అక్కడ. కాబట్టి ఆయన కూడా 2 మాటలు వేయాలి, అక్కడ 2 రాళ్ళు వేయాలి, వేస్తాడు. 11:30. ఆ తర్వాత మాకు పనికి ఆహార పథకం ఉంటుంది. 12:15. ఇంటికి ఎన్నింటికి రావాలి నేను కదా. వచ్చే టైంకి వడ్లన్నీ ఆరబోసి ఉంటాయి కదా రోడ్ల మీద. సగం రోడ్డుని వడ్లే ఆరేస్తారు. ఆ సగం రోడ్లోనే మనం రావాలి. ఏది? 1 గంట 2ంటికి కదా. ఆ వచ్చే టైంలో వడ్లని ఎలుకలు తింటా ఉంటాయి, అక్కడే గొడ్ల గోబలు ఉంటాయి, అక్కడే పక్షులు ఉంటాయి, పందికొక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ పోతాయి కానీ గొడ్ల గోబలు మాత్రం ఇలా చూస్తూ ఉంటాయి హెడ్లైట్కి. అంతేగాని అక్కడ నుంచి కదలో. మొత్తానికి ఇంటికి వచ్చేపాటికి 2:30 అవుద్ది. ఏమొచ్చి పడతాయి సార్? ఇప్పుడు మా ఇంట్లో 10 మంది ఉంటారా? నేను మా ఆవిడ ఒక్కటే. ఒకసారి పెళ్ళైంది మాయ. ఏమొచ్చి పడతాయి? కాబట్టి మనం ఉజ్జీవంతో ఉన్నామనుకోండి ఏమీ వచ్చి పడవు. కాబట్టి ఉజ్జీవంతో ఉండాలి అంటే ఖచ్చితంగా వీటన్నిటిని మనం తీసేయాలి. హిజ్కియా ఏం చేశాడో తీసేశాడు. ఎజ్రా ఏం చేశాడు? పాపాల గురించి పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. దాన్ని బట్టే ఉజ్జీవం. అందుకనే గమనించండి, ప్రార్థనలో పోరాడటమే ఉజ్జీవం కదా. స్వచ్ఛత్వాన్ని విడిచిపెట్టేయటమే ఉజ్జీవం. స్వచ్ఛత్వం అంటే మనం ఆయన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాం. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలాగుండు, అలాగుండు ఆయనకి చెప్తాం మనం. ఆయనకి ఏది ఏ టైంలో ఎలా చేయాలో ఆయనకి తెలుసు. నేను వెళ్ళాలి, బయటికి వెళ్ళంగానే 48K 6K రావాలి, నాకు సీట్ దొరకాలి, నువ్వే డైరెక్ట్ చేయి ఆయన్ని. ఈ డైరెక్షన్లు మనం చేస్తూ ఉంటాం కదా. ఇది స్వచ్ఛత్వం అంటే. ఏదో అనుకునేరు ఈ చిన్నయే దేవునికి మనకు అడ్డుగా ఉండిపోతాయి. ఈ చిన్నవి చేయకూడదు. అర్థమవుతుందా? నీ చిత్తం ప్రభు నుంచుంటే నుంచుంటా, సీట్ దొరికితే కూర్చుంటా, ఆడు బ్రేక్ వేస్తే కింద పడతా, నీ చిత్తం అయ్యా అనాలి. అంతేగాని మనం డైరెక్షన్లు ఇవ్వకూడదమ్మా. కాబట్టి ఆ స్వచ్ఛత్వాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే మనకు ఉజ్జీవం. గమనించండి. అందుకనే దేవునితో, మనుషులతో మన హృదయాన్ని ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో, సమాధాన పడతామో అప్పుడే ఉజ్జీవం. అంత మాత్రమే కాదు, ఈ ఆడంబరాలు, ఈ అడావుళ్ళు ఉంటాయి చూడండి, వీటి వల్ల వచ్చేది ఉద్రేకమే కానీ ఉజ్జీవం కాదు. ఎంతమంది బౌన్సర్లు ఉన్నా వీళ్ళందరూ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో ఆడి వరకు వెళ్ళిపోయి అరమోడి పాటలు నిన్నొచ్చారా? ఆ కాసేపేగా ఊగింది వీళ్ళందరూ.
ఉద్రేకం సార్, అది ఉద్యోగం కాదు. ఆయన పేరేంటి? ఏదో వినొచ్చారా? ఏది మరీ ఉదిత్ నారాయణ పాటల్లాగా రే మరీ గాల్లో కదా. అందుకనే మన పూర్వీకులు, మన పితరులు చేసిన త్యాగాలు మనకు గుర్తుంటే ఇలాంటి వాళ్ళు ఎవరు మనకు కనిపించరు. మనకేమో అవి గుర్తులేవు, మనకు కనిపించట్లేదా ఏమీ కదా. అందుకనే గమనించండి, ఆ ఉద్యమం మనకు అవసరం, ఉద్రేకం కాదు. ఉద్రేకం అవసరం లేదు కదా. ఈ రోజున సంఘాల్లో సగం చోట్ల కనిపించేది ఉద్రేకమే, టెంపోని బట్టి ఊగిపోవటమే తప్ప టెంపో ఆగంగానే వీళ్ళు అది ఎలాగవుద్దండి ఉద్యోగం? అది ఉద్రేకమే అవుతుంది. వాటిని విడిచిపెట్టుకున్నప్పుడే మనకు ఉద్యోగం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం హృదయశుద్ధి కలిగి ఆత్మల కోసం, నూతన ఆత్మల కోసం మనం భారంగా ప్రార్థన చేస్తామో అప్పుడే మనకు ఉద్యోగం. చెప్పాను కదా, రోజుకి 35 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణం చేసేవాడు జాన్ వెస్లీ. దేనికోసం? ఆత్మల భారంతోనే ప్రయాణం చేసేవాడు. ఈ అవసరం మనకి ఈ రోజున కదా. ఈ రోజున మీరు ఏ సేవకుడినైనా అడగండి, చాలా బిజీ. ఏం చేస్తారంటే ఏమి లేదు. మరేంటి బిజీ అంటే బిజీ అంటే ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. దొనుకుంటా వెళ్ళిపోతుంది అనుకోండి రాయి, ఏమీ పట్టుకోదు అది. ఇల్లు అంతే, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు. విశ్వాసులు కూడా అంతే, ఆ మీటింగ్కి వెళ్తారు ఈ మీటింగ్కి వెళ్తారు, మరి స్థానిక సంఘంలోకి వస్తారు, ఎక్కడైనా స్థుతి కూడా వెళ్తారు. అరే నూతన ఆత్మలు వేయండి కదా, నూతన ఆత్మలు వేయి. నూతన ఆత్మలు రాజీవ్ నగర్ MIG 8లోకి రాలేకపోతే నువ్వే ఆత్మల దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తావు? నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు? అవి ఇక్కడ వరకు రాలేకపోతే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళు కదా, నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. గమనించండి, ఇందాక మనకి స్తుతి ఆరాధన చేసిన దైవజనులు ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు కలిసే చోట మధ్య ప్రాంతంలో RSS వాళ్ళ మధ్యలో ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన ఇందాక గట్టిగా హై పిచ్లో పాడుతుంటే నేను లోపలికి వచ్చేసా. ఎందుకని అంటే ఆయనకి ఇప్పటికే 3 స్టెంట్లు వేశారు ఆయనకి. నేను తిరిగి క్షేమంగా ఆయన ఇంటికి తీసుకెళ్ళాలి. ఆయన ఏమో గట్టి గట్టిగా పాడతాడు, వాళ్ళేమో డాక్టర్లు ఏమో పాడద్దు అంటారు కదా. ప్రశాంతంగా మా మైలవరంలో ఉండకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. 80 కిలోమీటర్లు అవుతుంది. అంటే ఆత్మలు మన దగ్గరికి రాలేకపోతే మనం చేయాల్సింది ఏంటి? మనమే ఆత్మల దగ్గరికి వెళ్ళాలి కదా. వీళ్ళు 2-3 రోజుల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది వింటూనే ఉన్నారు, సమయం కూడా పట్టించుకోవటం లేదు. ఆఖరికి వెళ్ళేది కొనుక్కుందామంటే వీళ్ళకి అవకాశం కూడా లేదు. అప్పుడు శిష్యులతో యేసయ్య అన్న మాట ఏంటి? మీరే ఏమైనా వీళ్ళకి, వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారుగా కాబట్టి మీరే వీళ్ళకి. అర్థమైందా ఇప్పుడు? ఆయన పరిచర్యలో భాగమే ఇది, మనం వెళ్ళటం కూడా. అది వెళ్ళాము కదా అని చెప్పి అక్కడ ఎథిక్స్ ఉండాలండి. ఒక మనిషిని మనం రీచ్ అయ్యేటప్పుడు మనకి ఎథిక్స్ ఉండాలి. ఆ విలువలు లేకపోతే మళ్ళీ కష్టం. ఎటువంటి విలువలు అయ్యి ఒక సంఘానికి వెళ్ళేవాడైతే లెట్ దెమ్ గో, అంతేగాని వెళ్తున్న వాడిని ఆపి అక్కడికి ఏం వెళ్తావు ఇక్కడికి రా అంటే నీకు ఎథిక్స్ లేవని అర్థం. ఇవన్నీ మనం పాటించినప్పుడే మనలో ఉద్యోగం. ఆత్మలంటే గమనించండి, ఏదో అట్టి ఇటు వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి పోగేసి ఇదే అని క్యాలెండర్లో చూపించుకునే ఆత్మలు కాదు అవి. ప్రతి ఓడి క్యాలెండర్లో ఈ మూల నుంచి ఆ మూల వరకు జనాలే. గ్రాఫిక్స్లో పెడతారో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు. అసలు నిజంగా ఉన్న వాళ్ళు పెట్టుకోరు ఫోటోలు. మళ్ళీ ఇక్కడ 600 మంది ఉన్నారు, మీరేమో క్యాలెండర్లో కనిపించరు. 35 మంది కూడా ఉండరు ఆ కంట్రికలో, క్యాలెండర్ నిండా ఉంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? నీకు ఎథిక్స్ లేవు, విలువలు లేవు నీకు కదా. అసలు ఏ రోజు ప్రభువుని ఎరగని ఒక వ్యక్తి ఉంటాడు, వాడిని ఎందుకు రీచ్ అవ్వరు? వాడి దగ్గరికి ఎందుకు సువార్తను తీసుకెళ్ళరు? ఎంతసేపు ఇప్పుడున్న డబ్బంతా ఈ అడావుడి మీదే ఖర్చు పెడుతున్నారే కానీ సువార్త కోసం ఎందుకు ఖర్చు పెట్టరు? వీఆర్ బ్లైండ్ ఫోల్డెడ్. మనకి ముసుగు పడిపోయింది, మనకు తెలియట్లే అసలు ఏం జరుగుతుందో బయట. అందుకని దేనికి ఎంత ఖర్చు పెట్టాలో కూడా తెలియాలి.
ఖర్చుదేముంది, ఎంతైనా పెట్టి మన జబ్బలు మనం సరుచుకోవచ్చు. ఓహో అని ఒక ఆత్మ వచ్చిందా, ఇది కదా రిజల్ట్ మనకు కావాల్సింది. అప్పుడే మనలో ఉద్యమం ఉంటుంది. అందుకని ఆత్మల భారాన్ని మనము కలిగి ఉండాలి. గమనించండి, వివాదాలని విడిచిపెట్టి ఏక మనస్సుతో ఎప్పుడైతే సంఘంలో మనం ఉంటామో అప్పుడు ఉద్యమం ఉంటుంది. ఏక మనసు ఎప్పుడు వస్తుంది? యేసయ్య మనసు మనకుంటే ఏక మనసు వస్తుంది. యేసయ్య మనసు మనకు లేకపోతే ఏక మనసు ఎప్పటికీ రాదు. దానివల్లనే ఆ ఏకాభిప్రాయము, ఏకతాత్పర్యము, ఏక మనస్సు, వీటి వలనే మనకు ఉజ్జీవము. గమనించండి, ఆ రీతిగా మనం ఉజ్జీవింపబడాలి. ఆ ఫౌండేషన్లో ఉండే ఆ ఫండమెంటల్స్, ఆ ప్రాథమిక సత్యాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము ఉజ్జీవింపబడతాం. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో వాస్తవానికి నిర్గమాకాండంలో చెప్పిన విషయాలే ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పారు. ఎందుకని? అప్పుడు ఎన్నోళ్ళు ఉంటారు కదా, అంటే 1947లో పుట్టనోళ్ళం కదా మనం. అందుకని 1947 గురించి మనకి చెప్తారు ఎప్పుడు? ఆగస్టు 15వ తారీఖు. ఎందుకని? ఆ రోజున మనం లేవు కాబట్టి. అలాగే నిర్గమాకాండంలో లేని వాళ్ళు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నారు. అందుకని వీళ్ళకి ఏం చేశారు? రిపీట్ చేశారనమాట ఏ విషయాలు. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను, మీరు చదివితే బాగుంటుంది మొదటి నుంచి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, కదా, ఎరుగని తరం. ఏ త్యాగాలతో సంఘాలు కష్టపడతాయో, ఏ సమర్పణతో సంఘాలు విస్తరించబడతాయో, ఇవి ఎరుగని తరం ఒకటి పుట్టగా ఏం జరుగుతుంది? ఆత్మ చల్లారిపోతుంది. ఇది కాదు ప్రాముఖ్యం. ఆ మూల పాఠాలు అవసరం మనకి. గమనించండి, ఆ మూల పాఠాలు అవసరం. నువ్వు ఎంత పారాగ్రాఫ్ అయినా రాయి, కానీ నీకు మొదట్లో ఏబిసిడీలు నేర్చుకున్న అనుభవం, అది నేర్పించిన వాళ్ళని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం పారాగ్రాఫులు రాసేస్తున్నాం. మనం రాస్తున్నామా? ఏ రాస్తుందంటగా మనం చెప్తే రాసేస్తుంది. కానీ దీనికంటే ముందుగా మనకి ఏబిసిడీలు నేర్పించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక రాయటానికి 4 రోజులు వాళ్ళు కష్టపడి ఉంటారేమో. అది మనకి అవసరం. అందుకని ఎరుగని తరము ఒకటి పుట్టగా ఏం జరుగుతుంది? ఆత్మ చల్లారిపోతుంది. కాబట్టి వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి, దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితాల్లో ఉజ్జీవాన్ని మనము చూడాలి. గమనించాలి. అందుకనే సోమరిపోతుతనం, స్వనీతి, ఇవన్నీ మనలో పోయినప్పుడు ఖచ్చితంగా ఉజ్జీవం వస్తుంది. అందుకనే గమనించండి, ఉపవాసంతో మనం ప్రార్థన చేయటం, దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపటం, వీటన్నిటిని బట్టి దేవుడు మన యథార్థతను చూసి మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. అందుకనే కోరహ కుమారులు ఏమంటున్నారు? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా, మరలా మమ్మును ఉజ్జీవింపజేయువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో, మన కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడులాగున ప్రతి ఒక్కరము కూడా ప్రభువా మమ్మల్ని ఉజ్జీవింపచేయువా అని ప్రార్థన చేద్దాం. ఆ ఉజ్జీవము మనలో ఆత్మ మంటను రగిలింపజేస్తుంది.
ఎప్పుడైతే మనం మండించబడతామో అనేకులను మండించి మనం ప్రభు కొరకు ఒక సైన్యంలాగా పనిచేసి నూతన ఆత్మలను పట్టుకోవటానికి ప్రభువు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఎజ్రా ఎలాగైతే పాపము నిమిత్తం పశ్చాత్తాపపడుతూ ఏడ్చాడో, హిజ్కియా ఎలాగైతే నిషిద్ధమైన వాటిని తీసివేసి పరిశుద్ధ స్థలములో ఉజ్జీవాన్ని చూశాడో, దేవునికి ఆలయమైన మన దేహములో దేవునికి ఆయాసకరమైన నిషిద్ధమైన భావజాలన్నిటినీ కూడా మనం తీసివేసి ఉజ్జీవాన్ని మనం చూడులాగున నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ప్రభువా, మరలా మమ్మును ఉజ్జీవింపజేయువా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయనా మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు. మీరు మమ్మల్ని బ్రతికించండి, ఉజ్జీవింప చేయండి. మీకు ఆయాసకరమైనవి మేము దూరం చేసుకొని మీ చిత్తానికి మేము అప్పగించుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మేము ఉజ్జీవింపబడి అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా మారులాగున సహాయము చేయండి. మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం నాయన. జేఎన్సీ పరిచర్లు మీరు దీవించండి, నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయము చేయండి. బిషప్ ప్రభునయ్య గారు చేస్తున్న పరిచర్ను మీరు దీవించండి, వారికి దీర్ఘాయును దయచేయండి. అనేకులకు మేలుకరంగా ఉంచారు, వందనాలు. సంఘానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి. మీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యం అందించిన జాయ్ గారికి సంఘం తరపున, కుటుంబం తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనమందరము లేచి నిలబడినట్లయితే సంఘారాధనని క్రమాన్ని గౌరవించి దశమ భాగములు ప్రతిష్టాత్మకమైన మొక్కుబడులు దేవాది దేవుని పాద సన్నిధానంలో సమర్పిద్దాం.